హలో అండి అందరికీ వెల్కమ్ టు బెస్ట్ బీస్. ప్రీవియస్గా పోస్ట్ చేసిన ఇంట్రో వీడియోని ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మీరు ఏ వీడియోస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దానికి ఏ ఇమేజెస్ అయితే కావాలో ఆ ఇమేజెస్ని ఫస్ట్ చాట్‌జీపీటీలో యాడ్ చేసి ఈ ప్రాంప్ట్‌ని అయితే ఇవ్వండి. మీకు సినిమాటిక్ పోస్టర్ టైప్‌లో చాట్‌జీపీటీ క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ ఇమేజెస్ని సేవ్ చేసుకోండి. ఈ ప్రాంప్ట్‌ని అయితే నేను కామెంట్లో పిన్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే చెక్ చేసేయండి. నెక్స్ట్ ఇన్‌షాట్ అయితే ఓపెన్ చేయండి. నేను స్టార్టింగ్‌లో ఇమేజెస్‌తో యాడ్ చేస్తున్నాను కాబట్టి లిరిక్స్ అయితే యాడ్ చేశాను. ఇఫ్ మీరు వీడియోనే ఎడిట్ చేయాలి అనుకుంటే వీడియో అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో, మీరు ఏ లిరిక్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఇమేజెస్ చూసి ఎడిట్ చేశాను కాబట్టి స్టార్టింగ్‌లో లిరిక్స్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇఫ్ మీరు కూడా లిరిక్స్‌తో యాడ్ చేయాలి అనుకుంటే దాని యొక్క ఫాంట్ స్టైల్, సైజ్ అండ్ ఏమైనా ట్రాన్సిషన్ కావాలంటే అన్నీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం చాట్‌జీపీటీలో సేవ్ చేసుకున్న ఇమేజెస్‌ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఇమేజెస్‌కి ఏ నేమ్స్ అండ్ ఏమేం కీ ఫ్రేమ్స్ కావాలో అన్నీ యాడ్ చేసుకోండి. ఒక్కొక్కటి స్లోగా యాడ్ చేసుకోండి. లైక్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఏ నేమ్ ఎక్కడ కావాలి, ఏ కీ ఫ్రేమ్ ఎక్కడ కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోండి. ప్లేసెస్ అనేవి సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇఫ్ మీరు 4 ఆర్ 5 ఎన్ని కావాలంటే యాడ్ చేసుకోండి. ఇమేజెస్‌కి తగ్గట్టు కొంచెం ఫాంట్ సైజ్ అనేది తగ్గించుకుంటే మీకు 4 ఆర్ 5 అనేది అడ్జస్ట్ అవుతాయి. సో, అవి చూసి చెక్ చేసుకోండి. కీ ఫ్రేమ్స్ అన్నీ ఒకే ఫాంట్ సైజ్‌లో ఉండేలా చూసుకోండి. లేకపోతే అవన్నీ ఆడ్‌గా కనిపిస్తాయి. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ షేక్ ఎఫెక్ట్‌లో ఫ్లటర్ అనే ఆప్షన్ ఉంది. దాన్నైతే యూజ్ చేశాను. ఇఫ్ మీకు వేరే ఎఫెక్ట్ కావాలనుకుంటే ఆ ఎఫెక్ట్ యూజ్ చేసుకోండి. వన్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత వీడియో ప్రివ్యూ చెక్ చేసుకోండి. ప్రివ్యూ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ యొక్క వాల్యూ మీకు ఏమన్నా కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. వీడియో యొక్క మోషన్ స్పీడ్‌గా కావాలా లేదా స్లోగా కావాలా అనేది ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే. ఫైనల్‌గా మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఏ మ్యూజిక్ కావాలో అది ట్రెండీ బీజీఎం అనేది యాడ్ చేసుకోండి. సింపుల్. చాలా ఈజీగా మనం ఇన్‌షాట్‌లో అయితే ఈ వీడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాటా.